ఏ తెలంగాణ గడిల బందీ అయిపోయింది, నేను వచ్చి విముక్తి చేస్తా, ఇది ప్రజాపాలన అని ఎంత అంటే సినిమాల ఆ శ్రీమంతుడు సినిమానో భరత్ అనే నేను సినిమానో మహేష్ బాబు సినిమాలు ఉన్నాయి కదా, ఇగో అట్లా పెట్టిండే టైటిల్. వరే వా ఏం అనుకుంటాం కదా, ఏం సర్కారు వచ్చిందా, ప్రజాపాలన ఇది లోటా పీసు. ఏడనా ప్రజలకు స్వాతంత్రం వచ్చింది, ఇంకా అణచివేత ఎక్కువైంది. ఆ కేసీఆర్ ఉన్నప్పుడన్నా ఈ ఉద్యోగులను వాళ్ళను భయపెట్టి అరెస్ట్లో లాఠీ చార్జ్ చేసిన దుర్మార్గులు తయారయ్యారు ఇలా గవర్నమెంట్ ఇలాగలా. ఇక గట్లున్నా చూడు, పోలీసులు కూడా ధర్నా చేయవచ్చు. ఇది దొరల పాలన పోయి రెడ్ల పాలన వచ్చింది తెలంగాణలో, గుర్తుపెట్టుకోరు. దొరల పాలన పోయింది, రెడ్ల పాలన వచ్చింది, గంతే. జనాలు ఎట్లున్న గట్టినే ఉన్నారు. మంచిగా ఏడ అమృతదా పైసలు, ఏడ వాటమైన సంపాదన ఏడొస్తుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తుంది, మొత్తం రెడ్లను తీసుకొచ్చి ఆడబెట్టాలి. ఆర్థికంగా ఏడ బలంగా ఉంటుంది శాఖ, రెడ్లను తీసుకొచ్చి ఆడబెట్టాలి. ఆబ్కారీ శాఖలు ఎంత వస్తుంది ఆమ్దాని, రెడ్లను తీసుకొచ్చి ఆడబెట్టాలి. ఇది రెడ్ల పాలన, ప్రజాపాలన అసలుకే కాదు. ఎవరంటే రారి మరి చూసుకుందాం. ఎంతమంది ఆయన వచ్చిన తర్వాత ఎంతమంది రెడ్లు మంచి మంచి స్థానాలకు వచ్చిరో దంచుకొని ఎట్లా అంటే ఒడ్ల రాశి మీద వెళ్ళుకోలే మీద ఇక అంతా ఎంతనన్నా తినొచ్చు. అట్లాంటి పదవులల్లా ఇలా అలా దోస్తాన్లు, అలా సుటరికము, అలా రెడ్లు, వీళ్ళు తప్పితే ఇంకోరన్న ఉండేమో చూపిరు నాకు. లేరు, ఎవరు లేరు. అప్పట్లో ఈ గడిల పరిపాలన అయిపోయింది, దొరల పాలన అయిందని మా ఏపూరు సోమన్న ఓ పాట కట్టి పాడాడు, అద్భుతంగా ఉంటుంది అది. ఎవని పాలయింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. అమ్మ సబ్బండ వర్గాలు మారోజు వీరన్న ఎక్కడ పోయి, బెల్లిలతో ఎక్కడ పోయి, గద్దరన్న ఎక్కడ పోయి, వీళ్ళందరూ ఎక్కడ పోయి, వీళ్ళ త్యాగాలు ఎక్కడ పోయినాయి, వచ్చి కేసీఆర్ ఏలువాటు ఏంద్ర నాయన తెలంగాణలోని ఏపూరు సోమన్న అద్భుతమైన పాట రాసిండు. మంచి కళాకారుడు, తెలంగాణ ఉద్యమం నుంచి ఆయన ఒక మంచి బహుజన యుద్ధ నౌక అని పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఇప్పుడు ఏం పాడుతుంది తెలుసా, ఇదే పాట జనాలు ఏం పాడుకుంటారు కన్నా, ఎవని పాలయ్యింది రో తెలంగాణ, రెడ్ల పాలయ్యింది రో తెలంగాణ. ఇగో ఈ పాట పాడుతున్నారు జనం. ఒకప్పుడు ఏం తేడా ఉన్నది, కేసీఆర్ పోయి నువ్వు వచ్చినావు అంతే. కేసీఆర్ అన్న ఓ 10 మందిని ఏదో మంచిగా చేసిన, నీ ఆయనతో కూడా లేదు, మొత్తం రెడ్లు, నువ్వు నీ కోటరి మొత్తం రెడ్లు, వీళ్ళతో నిండిపోయింది. సామాజిక తెలంగాణ కోసం కొన్ని కోట్ల గొంతులు ఇలా గర్జించినాయి. వీళ్ళందరూ ఎవరికి ఏడ గుర కాకుండా పోయారు.